హాయ్ హలో నమస్కారం. నేను మీ కుమార్ గౌడ. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా? ఎక్కడ తిరగాలి? ఏం డాక్యుమెంట్లు కావాలి? అవి తెలియక చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకోసమే. ఆర్‌టీఓ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీ ఇంట్లో కూర్చొనే ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా మీరందరూ కూడా ఇప్పటివరకు నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. డ్రైవింగ్ లైసెన్స్లో అడ్రస్ మార్చుకోవాలంటే ఎలా? డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్ ఎందుకు మార్చుకోవాలి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఒక 5, 6 సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో ఉండి అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత ఉద్యోగరీత్యానో సంథింగ్ ఏదో ఒక రకంగా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి లేదా ఒక రాష్ట్రం మారి ఇంకొక రాష్ట్రానికి మారిపోయినప్పుడు అతని డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చుకోవాలి. దానికోసం ఏం చేయాలి? ఎక్కడో ఆర్‌టీఓ ఆఫీసు తిరగాల్సిన పని లేదు. ఏజెంట్లకు వేలకు వేలు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. మీ మొబైల్‌లో కూడా మీరు చేసుకునే అవకాశము ప్రభుత్వం కల్పించింది. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ప్రాసెస్ ఎలాగా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నీకు క్లియర్‌గా చూపిస్తాను. అంతకంటే ముందు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి కూడా తప్పకుండా ఈ డాక్యుమెంట్లు రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి కాబట్టి ముందుగా ఏం డాక్యుమెంట్లు కావాలో మనం గమనించినట్లయితే ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సు దగ్గర ఉండాలి. అది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. కొత్త అడ్రస్ ప్రూఫ్ ఏ అడ్రస్‌కి అయితే మారుతున్నారో ఆ అడ్రస్‌కి సంబంధించి అడ్రస్ ప్రూఫ్ కావాలి. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, కరెంటు బిల్లు కానీ, గ్యాస్ బిల్లు కానీ ఇలాంటివి ఏవైనా కానీ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. వీటితో పాటు ప్రభుత్వానికి ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అడ్రస్ చేంజ్ కోసమని 250 నుంచి 450 రూపాయల వరకు సంబంధిత ఆర్‌టీఓ ఆఫీసును బట్టి 250 నుంచి 450 రూపాయలు ఫీజు అనేది ఆన్‌లైన్‌లో చెల్లించవలసి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా యూపీఐ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. చాలా సింపుల్ కదండీ! ఈ డాక్యుమెంట్లు మీరు రెడీ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్లన్నీ మనకు రెడీ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే పరివాహన్ .gov.in అనే వెబ్సైట్‌లోకి గవర్నమెంట్ యొక్క అధికారిక వెబ్సైట్ మనం ఓపెన్ చేయాలి. పరివాహన్.gov.in అనే వెబ్సైట్‌ని మనం ఓపెన్ చేసిన తర్వాత అందులో ఆన్‌లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆన్‌లైన్ సర్వీస్ అనే ఆప్షన్ మనం ఓపెన్ చేస్తే అందులో ఇంకొక ఆప్షన్ వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మీ రాష్ట్రము సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది అక్కడ. మీ ఏ రాష్ట్రానికి చెందినవారు ఏ రాష్ట్రంలో ప్రెజెంట్ అడ్రస్ ఉంటుందో ఆ రాష్ట్రాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మన కింద ఇంకొక ఆప్షన్ వస్తుంది. అప్లై ఫర్ చేంజ్ ఆఫ్ అడ్రస్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి అక్కడ. ఓకే. అప్లై ఫర్ చేంజ్ ఆఫ్ అడ్రస్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన తర్వాత అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అడుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు మనం టైప్ చేయాలి. ఆ కింద మనకు పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. పుట్టిన తేదీ ఎంటర్ చేసిన తర్వాత మీ వివరాలు వెరిఫై చేసుకోవాల్సింది కింద వెరిఫై ఆప్షన్ ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాత మీ అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఆ బాక్స్లో టిక్ చేసి మీ కొత్త అడ్రస్ వివరాలు నమోదు చేయాలి. ఆ కింద మనకేముందంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు పుట్టిన తేదీ ఇచ్చి వెరిఫై చేసిన తర్వాత ఒక టిక్ బాక్స్ వస్తుంది. ఆ టిక్ బాక్స్లో మనం టిక్ చేయాలి. ఎందుకంటే కింద చాలా ఆప్షన్లు ఉంటవి. నేమ్ ఆఫ్ ద చేంజ్, అడ్రస్ చేంజ్, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఇలా ఆప్షన్లు ఉంటవి. వాటిలో మనం ఏం చేస్తున్నామంటే అడ్రస్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి అడ్రస్ మార్చుకునే బాక్స్ ఒకటి ఉంది. దాంట్లో మనం టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత కొత్త అడ్రస్ వివరాలను అక్కడ నమోదు చేయాలన్నమాట. కొత్త అడ్రస్‌ను నమోదు చేసిన తర్వాత కింద మన డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని అడుగుతుంది. ఏదైతే మనం అడ్రస్ ప్రూఫ్‌గా ఏ డాక్యుమెంట్లు పెడుతున్నామో మొదటిగా డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా అప్లోడ్ చేయాలి. తర్వాత వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ ఒకటి. ఎక్కడైతే మనం కొత్తగా అడ్రస్‌లో జాయిన్ అయ్యామో ఆ అడ్రస్‌కు సంబంధించి ప్రూఫ్ మన దగ్గర ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, గ్యాస్ బిల్ కానీ, కరెంటు బిల్ కానీ ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ ఉంటేనే మనకు అడ్రస్ చేంజ్ అవకాశం ఉంటుందన్నమాట. ఈ 2 డాక్యుమెంట్లు మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లోడ్ చేయాలంటే 2 డాక్యుమెంట్లు మనం విడివిడిగా స్కాన్ చేసి పెట్టుకోవాలి ఫస్టు. పీడీఎఫ్‌లో స్కాన్ చేయాలి. పీడీఎఫ్ డాక్యుమెంట్లే యాక్సెప్ట్ చేస్తుంది. అదేవిధంగా 200 కేబీ లోపే ఉండాలి ఆ ఫైల్ సైజు. ఓకే. మరి ఫైల్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోదు. ఓకే. జేపీజీలో ఉన్నా తీసుకోదు. కేవలం పీడీఎఫ్‌లో
ఫైల్ సైజు వచ్చేసి 200 కేబీ లోపు ఉన్న మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే తీసుకోకపోవడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసిన తర్వాత ఫీజు అడుగుతుంది. అక్కడ చూపించిన ఫీజు మనం ఆన్లైన్ ద్వారా చెల్లించినట్లయితే ఫైనల్ సబ్మిషన్ అడుగుతుంది. ఫైనల్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అడ్రస్ అనేది ఆ డాక్యుమెంట్‌లో మనం ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్‌లో ఉన్న అడ్రస్ మనం టైప్ చేసామా లేదా క్లియర్‌గా డోర్ నెంబర్‌తో సహా వీధి అడ్రస్, వీధి పేరు, విలేజ్ పేరు, మండలం కానీ, పిన్ కోడ్ కానీ ప్రతి ఒక్కటి కూడా నాకు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఫైనల్ సబ్మిషన్ కొట్టవలసి ఉంటుంది. ఫైనల్ సబ్మిషన్ కొట్టిన తర్వాత ఆర్టీఓ ఆఫీస్‌కి ఫైల్ అనేది ట్రాన్స్‌ఫర్ కావడం జరుగుతుంది. ఆర్టీఓ ఆఫీస్ వారు 20 డేస్ లోపు వెరిఫై చేసుకొని అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయంటే కూడా 20 డేస్ లోపే మీ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే కొత్తగా అడ్రస్ మీరు అప్డేట్ చేశారో ఆ అడ్రస్‌కు పోస్ట్ ద్వారా రావడం జరుగుతుంది. ఇంతేనండి. చాలా సింపుల్. మన డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చుకోవడం చాలా సింపుల్. ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్‌గా వివరించాను. ఇంకా ఏమన్నా డౌట్లున్నయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినట్టయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, మీ బంధువులకి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్ మార్చుకునే అవకాశం, అవసరం ఉంటుంది కాబట్టి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.